ॐ द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसां सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 148వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా శ్లోకం వినేద్దాం, ఆ తర్వాత ప్రతిపదార్థాన్ని చూద్దాం. అజ్ఞానమూలో యమనాత్మబంధో నైసర్గికో నాదిరనంతైరితః జన్మాప్యయవ్యాధిజరాదిదుఃఖ ప్రవాహపాతం జనయత్యమూష్యా. ప్రతిపదార్థం అయం ఈ అనాత్మబంధ అనాత్మబంధము అజ్ఞానమూల అజ్ఞానమనే మూలముగా కలది, నైసర్గిక స్వభావసిద్ధమైనది, అనాది అనాదియు, అనంత అనంతమనియు, ఈరిత చెప్పబడినది, అముష్య ఈ జీవమునకు జన్మ జన్మము, అప్యయ మరణము, వ్యాధి వ్యాధులు, జరాది ముసలితనము మొదలైనవి, దుఃఖ ప్రవాహముల వలన మొదలైన దుఃఖ ప్రవాహాల వల్ల తాపం తాపాన్ని జనయతి కలిగిస్తోంది అంటూ చెప్తున్నారనమాట. అంటే ఈ అజ్ఞానం వల్ల జన్మించినటి ఈ అనాత్మతోటి బంధం ఏదైతే ఉందో అది స్వాభావికమని, అనాది అయినది అని, అనంతమైనదని అంటుంటారు. ఇదే జీవుడికి జన్మ మరణ వ్యాధి వార్ధాక్యాది దుఃఖ పరంపరను కలిగిస్తోంది అంటూ చెప్తున్నారు శంకరుల వారు. అంటే అజ్ఞాన మూల అన్నారు కదా, అజ్ఞానం మూలమైన కారణం అన్నమాట ఇక్కడ మనకి. దానివల్లగానే మనకి ఈ అనాత్మ బంధం ఏర్పడుతుంది. నైసర్గిక అంటే సహజంగా కనిపించేది, మనకి ఆరంభం లేనటువంటిది, అంతం లేనటువంటిది. ఎప్పటి వరకు అంతం లేదు అంటే జ్ఞానం వచ్చే వరకు దానికి అంతం లేదనమాట. ఈ ప్రవాహం ఎలా ఉందంటే దాని లోపల మనకి వ్యాధి వృద్ధాప్యం దుఃఖాలు ఇవన్నీ కూడాను ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా మనకి ఈ అజ్ఞానం వల్లే జరుగుతోంది. ఇది ఎంతకాలం నుంచి జరుగుతోంది అయ్యా అంటే చాలా కాలంగా కొనసాగుతోంది. ఇదంతా నేను శరీరం అనే భావం ఉండడం మూలంగా వస్తుంది. ఇదే అన్ని సమస్యలకి మూల కారణం అన్నమాట. మనం ఈ శరీరం అనే భావంతో ఐక్యమైపోయి ఉన్నాం. భగవద్గీతలో మనకి జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటారు 13వ అధ్యాయంలో. అంటే ఇక్కడ ఈ శ్లోకం ఏమిటి మనకి చెప్తోందంటే, ఇంద్రియ నిగ్రహం, ఇంకా అహంకార రాహిత్యము, పుట్టుక చావు ముసలితనము, రోగాల యందు దుఃఖదోషాల గురించి పదే పదే తలుచుకోవడం అన్నమాట. మనం బాహ్య ప్రపంచంతో వ్యవహారం నడపడానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనకు కూడా ఈ ఇంద్రియాలు మనకి తోడ్పడతాయి. ఈ విధంగా మనం ఈ తోడ్పడడానికి ఇవ్వబడిన ఈ పరికరాల్ని మన అధీనంలో మనం ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి మాయలో పడిపోతున్నాం. ఈ ఇంద్రియాలు మనకి బానిసలుగా ఉండాలి, కానీ మనం వాటికి బానిసలు కాకూడదు.
ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే మనం చాలా జాగ్రత్తతోటి వ్యవహరించాలి. ఏమాత్రం మారినా మన చెయ్యి దాటిపోతాయి అవి. మన పంచ జ్ఞానేంద్రియాలను తీసుకుంటే అవి కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం ఇవి ప్రపంచాన్ని 5గా విభజించి దాని విషయాలన్నింటినీ మనకి చేరేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు పదే పదే ఒక వస్తువును చూస్తుంటే వాటికి తెలియకుండానే ఆ వస్తువు మీద అభిమానం పెంచేసుకుంటాయి. ఇలా ప్రతి ఒక్క ఇంద్రియం అది చూసే ఏదో ఒక విషయం మీద, వస్తువు మీద అభిమానాన్ని పెంచుకుంటూ క్రమంగా దానికి అలవాటు పడిపోతుందన్నమాట. ఎలా అయితే మనం టీవీ సీరియల్స్కి కళ్ళు అప్పగించేసి చూస్తూ ఉంటామో, మొదట్లో అవి బాగుంటాయి, తర్వాత అద్భుతంగా కనిపిస్తాయి, తర్వాత ఇంకా సీరియల్ చూడకపోతే మనకి నిలవలేని స్థితి వచ్చేస్తుంది. అక్కడి నుంచి మనను ఆ సీరియల్ చూస్తావా లేదా అంటూ బాధించేస్తుంది మనస్సు. ఈ రకంగా మనం ఇంద్రియాలకి లోబడిపోతాం. ఇప్పుడు ఇంద్రియాల మాట వినాలా లేదా అన్నది కూడాను మనం నిర్ణయించుకోవాల్సిందనమాట. ఇంద్రియ నిగ్రహం చిన్నపిల్లల పెంపకం లాంటిది అంటుంటారు పెద్దవారు. పిల్లలకు ముందు ప్రేమ కొద్దీ ఏదో ఇస్తాం, ఉదాహరణకు ఓ చాక్లెట్ ఇస్తాం, కొన్నాళ్ళ తర్వాత ఆ చాక్లెట్లకి వాళ్ళు బానిసలైపోతారనమాట. ఇంద్రియాలు కూడా ఏం తక్కువ తినలేదు, పిల్లల్ని మించి మనస్సుని సతాయిస్తూ ఉంటాయి. మొదట్లో అమాయకంగా వాటిని ముద్దు చేసినా తర్వాత అవి నెత్తికెక్కి కూర్చుంటాయి మనకి. ఇలా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూ ఉంటుంది మనకి లోపల, అంతర్మదనం అనమాట అది. ఒక పక్క ఇంద్రియాలు ముందుకు లాగితే ఇంకో పక్క బుద్ధి మనకి వెనక్కి లాగుతూ ఉంటుంది. అణగదొక్కి చూడు లేదా నువ్వే అణిగిపో అంటూ బుద్ధి మనని ప్రేరేపిస్తుంది, అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని ప్రయత్నాలు చేశాక అది శక్తిహీనం అయిపోతుంది. బుద్ధి కూడా ఇంద్రియాలతోటి జత కలిసిపోతుంది. ఆ జత కలవడమే కాదు, ఇప్పుడు తన శక్తిని తన చెడు పనికి సమర్థించుకోవడానికి కూడా ఉపయోగించేస్తుంది అనమాట. నేను సిగరెట్ కొనకపోతే సిగరెట్ అమ్మేవారు ఏమైపోతారు అంటుంటారు కదా, ఆ సమర్థింపులాగానే ఉంటుంది. ఏ వ్యసనాన్ని తీసుకున్నా కూడాను మనకి మొదటిసారి మాత్రమే నో అనగలిగే హక్కు ఉంటుంది. ఆ తర్వాత నుంచి దానికి మనం బానిసం అయిపోతాం అనమాట. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏమిటి ఇందులో అంటే, ఒకసారి మనం ఒకదానికి అలవాటు పడిపోతే ఆ తర్వాత ఆ చక్రంలో బిగుసుకుపోతాము అంటూ. అంటే శరీరంతో బంధాన్ని పెంచుకోకూడదు మనం. జీవితం అంటే శరీరపరంగా జీవించడం మాత్రమే కాదు, శరీరం కన్నా మనం భిన్నంగా ఉన్నాము, శరీరం కన్నా ఉన్నత స్థాయి మనది, శరీరం మీద అభిమానాన్ని పెంచుకుంటే అది మన ప్రగతికి అడ్డుపడుతున్నట్టే అన్నది మనం గుర్తించాలన్నమాట. శరీరం మీద అభిమానాన్ని పెంచుకుంటే వచ్చే సమస్యలేమిటి? జుట్టు నుంచి కాళి వరకు వాటిని అందంగా ఉంచుకోవడానికి అనేక సాధనాలు వచ్చేసాయి. వేదాంతం శరీరాన్ని అశ్రద్ధ చేయమని అన్నడూ చెప్పలేదు. నిజానికి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అటు ఆధ్యాత్మిక సాధన గాని ఇటు లౌకిక సాధన గాని కొనసాగుతుంది. కానీ వేదాంతం చెప్పేది ఒకటే, ఇంకొక సాధ్యం పొందడానికి శరీరాన్ని సాధనగా మాత్రం చూడాలి, దాన్నే సాధ్యంగా భావించకూడదు అంటుంది. మంది పంచకోశాలున్న శరీరం అయితే శరీరం అందులో అత్యంత బాహ్యంగా ఉన్న అన్నమయ కోసం. అయితే ఈ శరీరం మీద అభిమానాన్ని వదులుచుకోవడం ఎలా? కృష్ణ పరమాత్మ అందులోని దోషాలను దర్శించండి అంటున్నారు. ఎక్కడ దోషానుదర్శనం అన్నారు ఆయన. అంటే అనుదర్శనం అంటే ఒక దాని గురించి పదే పదే తలుచుకోవడం. దేని గురించి పదే పదే తలుచుకోవాలి? దోషాల గురించి. దేహాభిమానం ఉంటే కలిగే దోషాలు ఏమిటో తెలుసుకోవాలి మనం. ఏమిటా దోషాలు అంటే, ఇదిగో ఇందాక చెప్పుకున్నట్టుగా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ. ఈ శరీరానికి 5 దోషాలు ఉన్నాయి. జన్మ, అదృష్టవశాత్తు జన్మెత్తేస్తాం. 10 నెలలు తల్లి గర్భంలో ఉండి ఒంటరిగా అవస్థలు పడి ఖైదీగా జీవితం గడిపి బయటికి రావడానికి అవస్థలు పడి ఎలాగో అలాగ చేసుకుని బయటకు వచ్చేస్తాం. అది అయిపోయింది. తర్వాత జర అంటే వృద్ధాప్యం. నిస్సహాయ స్థితిలో ఉంటాం. చిన్నప్పుడు ఉన్న గుండెధైర్యం కాస్త నీరు కారిపోతుంది. ఎవరి మీదో శారీరకంగా ఆధారపడాలి. వయసు మీద పడ్డ కొద్దీ ఈ నిస్సహాయత అంతకంతకు పెరిగిపోతుంది. వ్యాధి, అనారోగ్యం అన్నమాట. రకరకాల అనారోగ్యాలు. మృత్యుహు అంటే మరణం. నా అన్నవారందరినీ వదిలి మృత్యుబారిన పడాలి. లాస్ట్ది దుఃఖం. ఇవన్నీ కూడాను దుఃఖానికి దారితీస్తాయి. ఇవన్నీ దేహాభిమానం పెంచుకోవడం వల్ల కలిగే దుఃఖాలు. ఆత్మజ్ఞానం పొందాలంటే మనకి దేహాభిమానం దోషదర్శనం చెయ్యాల్సిందే, అప్పుడే అది పోతుంది అంటూ మనం ఇక్కడ చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అలాగే మనకి గీతలో మరొక శ్లోకంలో ఆయన దేవీ శేష గుణమయి మమ మాయ దురత్యయ, ఇది మాయ అయ్యా నాది, దీన్ని దాటడం కష్టం అంటూ ఆయన చెప్తారు. చెప్పి జ్ఞానేన మోక్షం అంటారు. 4వ అధ్యాయంలో జ్ఞానం వల్లే ముక్తి లభిస్తుంది అంటూ చెప్తారనమాట.
అవిద్యాయామంతరే వర్తమానాః అంధేనైవ నియమానా యథాంధః అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. అజ్ఞానంలో ఉన్న వారందరూ కూడాను అంధుల్లాగానే తిరుగుతారు అంటూ దాని అర్థం వస్తుందన్నమాట. తర్వాత మనకి ముండకోపనిషత్తు పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమయాత్ అంటూ కర్మ వల్ల శాశ్వత ఫలం ఎప్పుడికీ రాదు అంటూ చెప్తారనమాట. అనాత్మను ఆత్మగా పొరపడ్డం వల్ల ఏ విధంగా దుఃఖం వస్తుందో, స్తంభాన్ని గుర్తించకపోవడం వల్ల భూతం ఉందనే భ్రమ కలిగే అవకాశం ఎలా ఉంటుందో, సత్యాన్ని తెలియని అజ్ఞానం వల్ల ఈ శరీరం నేను అనే పొరపాటు మనకు కలుగుతుందనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అనాత్మే ఆత్మ అనే అపోహ మొదలవుతుంది మనకి. నిత్యమైంది ఎప్పుడూ అనిత్యంగా మార్పు చెందింది అంటూ మనలో రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి. అజ్ఞానానికి కారణం అజ్ఞానమే, దానికి వేరే మూలం లేదని చెప్పబడింది. గుహ యొక్క స్వభావమే చీకటిగా ఉండడం. గుహలోని చీకటి గుహ వలనే కల్పింపబడింది. ఇక్కడ గుహ లేకపోతే చీకటి ఉండడానికి ఆస్కారమే లేదు. ఇదే విధంగా ఆత్మ తెలియకపోవడం వల్ల వ్యక్తిలో అజ్ఞానం ఉంది. బుద్ధికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆ అజ్ఞానానికి ఆది అంతు లేదనే చెప్పుకోవాలి. నిజానికి ఇది కాలానికి అతీతం. కాలమే దీని నుండి పుట్టిందనమాట. కాలం ఉన్నంతసేపు సంసారం యొక్క అనుభవం ఉండనే ఉంది మనకి. ఎందుకంటే కాలం వల్లనే సంసారం మనం గుర్తిస్తున్నాం. కాలాన్ని అధిగమించిన మరుక్షణం ఈ సంసారం కూడాను అంతర్ధానం అయిపోతుంది. ఆది అనాది అనే మాటలకు కాలంలో మాత్రమే అర్థం ఉంటుంది కదా. అనాత్మతోటి మనకి కలిగే ఈ సంబంధం వలనే ఈ సాంసారిక దుఃఖాలన్నీ మనకి, ఏవి ఈ జననం మరణం వృద్ధాప్యం ఇవన్నీ కూడాను అజ్ఞానం వల్ల అనాత్మతోటి తాదాత్మ్యం చెందడం మనకి సంభవిస్తుంది. తత్ఫలితంగా ఈ బాధలను అనుభవిస్తున్నాం. వీటన్నిటికీ మూల కారణం ఏది అన్నది కనుక్కొని అది నశించాలంటే అపరోక్షానుభవ రూపమైన ప్రత్యక్ష జ్ఞానం మనకి వచ్చి తీరాల్సిందే అంటున్నారు శంకరుల వారు. దాని తర్వాత మనకి ఆత్మ అనాత్మ యొక్క వివేకం గురించి చెప్తారు. అది మనం రేపటి శ్లోకాల్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.